హలో మామ నమస్తే. ఇది వచ్చేసి మా ఇంటికాడ బ్లాగ్ చేస్తున్నా. సో ఒకసారి చూడండి, అవి వచ్చేసి మా బర్రెలు. సో అలాంటి మాకు సంబంధం లేదు, కాకపోతే ఖాళీ ఉందని కట్టేసాం అంతే. సో ఈ జాలి ఈ ఫెన్సింగ్ ఉన్నంత వరకు మాది, ఈ రూమ్ కానీ ఈ రేకుల షెడ్ కానీ. సో అక్కడ వచ్చేసి ఇది ఒక రూమ్, అండ్ అది వచ్చేసి బర్లకి, అండ్ అది వచ్చేసి మేకలకి అనమాట. సో దిస్ ఈజ్ అ గ్రిప్ ప్లాంట్. అది వచ్చేసి మీకు తెలుసు బిటర్ గడ్, అండ్ వచ్చేసి బాటిల్ గడ్ ఇప్పుడే వస్తుంది. సో ఇందులో రెండు చిన్న మేకలు నేను చూస్తాను. ఐ విల్ షో దట్. హే క్యూటీస్, టింకు డింకు, దీస్ ఆర్ 2 పీపుల్స్. మొన్న 1 month బ్యాక్ పుట్టినాయి మేకలకి. సో దిస్ ఈజ్ అవర్ రూమ్, జస్ట్ యాజ్ లైక్ ఏ ఫ్రీ అనమాట, గెస్ట్ హౌస్ లాంటిది. కానీ మనకు కాదు, పక్కన బర్లకి మేకలకి మేము కూడా యూజ్ చేస్తాం. సో దీస్ ఆర్ అవర్ కుక్కస్ డాగ్స్. నైట్ చేసి కష్టపడి పడుకుని. సో రెస్ట్ అనమాట. ఇంకా తెలుసు ఇదే గ్రేప్ ప్లాంట్ చూస్తా కదా. సో ఇక్కడ వచ్చేసి గ్రేప్స్ ఉన్నాయి అనమాట. ఇవి ఇప్పుడే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాయి. అండ్ ఇక్కడ కూడా ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. అంటే ఇంకా కాలేదు, అయితే విల్ టేక్ టైం నా. సో చెప్పా కదా గడ్డి, అక్కడ మాదే గడ్డి. సో దిస్ ఈజ్ బనానా ప్లాంట్ అనమాట. చాలా మొక్కలు ఉన్నాయి ఇక్కడ చూస్తా. ఇది ఒక అయిపోయింది, గెలా కాసిందే అయిపోయింది, కొట్టేసాం. దిస్ ఈజ్ షుగర్ కేన్ ప్లాంట్, దిస్ ఈజ్ రోజ్ ప్లాంట్, దట్ ఈస్ కొల్లగూడు. తెలిసే మీకు అందరికీ, కోళ్ళు తత్తాను. ఇవి మాయ పిల్లలు, ఇవి అంటే చాలా తిరుగుతాయి కదా ఊళ్ళో. సో ఇది తెలుసు అనుకుంటా మీకు, జాక్ ఫ్రూట్ పనస పండు. సో దాని పక్కన ఉంది బొప్పాయ పండు అండ్ నిమ్మకాయ చెట్లు. సో లాట్స్ ఆఫ్ ప్లాంట్స్ ఇస్ దేర్ ఇన్ మై హోమ్. ఇది షుగర్ కేన్ అండ్ అది పెరిగే స్టేజ్లో ఉంది. ఇది వచ్చేసి ప్రొమోగ్రానేట్ అనమాట, దానిమ్మ పండు. ఇప్పుడే కాయలు కాస్తుంది, చాలా జాగ్రత్తగా పెంచిన అనమాట. ఇది ఇప్పుడు మొత్తం గలీజ్గా ఉండే, సో దాన్ని నీట్గా చేసినాం చుట్టుపక్కల. అండ్ ఇది వచ్చేసి టర్మరిక్ అనమాట, పసుపు చెట్లు. సో లోపల దుంపలుగా ములుస్తుంది. ఇది కూడా స్వీట్ పొటాటో అనమాట. నాకు తెలుసు కదా, మన మోరంగడ్డ అంటారు చాలామంది, బంగాళదుంపలాగా లోపల కాస్తుంది. ఇది వచ్చేసి వంకాయ, ఇక అందరి ఇళ్ళలో కామన్గా ఉంటాయి కానీ. అండ్ షుగర్ కేన్, చామంతి, మల్లె, ఈ చాలా ప్లాంట్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి మందార, దీని గురించి మీకు తెలియదు అనుకుంటా. ఇది దెబ్బలు కానీ అంటే గడ్డల్లాగా అయిన తర్వాత మామూలుగా ఊన్స్ అవుతాయి కదా, వాటికి ఫ్లవర్ని దంచి దాంట్లో పసుపు కలిపి పెడతారు. ఒకసారి చిన్నప్పుడు నాకు పెట్టారు, అది ఇంకా గుర్తుకుంది నాకు. సో దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ యూజెస్ ఫ్రమ్ మందార. అండ్ ఇది వచ్చేసి దొండ తీగ, మీ అందరికీ తెలుసు. ఐ డోంట్ నో ఇంత ఇంగ్లీష్, దాని నేమ్ నాకు తెలియదు, బట్ మీకు చూస్తే అర్థమైపోవచ్చు ఇది చెట్టని. చాలామంది తింటారు దొండకాయ పప్పు, సూపర్ టేస్ట్. ఇది వచ్చేసి లిల్లీ, స్మెల్ వస్తుంది కదా, మన పూలల్లో కడతారు, పూలదండల్లో. అండ్ ఇది వచ్చేసి దీన్ని కిడ్నీ స్టోన్స్కి తింటారనమాట. లీఫ్ మార్నింగ్ టైంలో పరిగడుపున, అంటే ఎనీ ఫుడ్ ఐటమ్ తీసుకోకుండా ముందు తింటారు. సో అది వచ్చి షో. అండ్ దిస్ ఈజ్ మై హౌస్ అండ్ దట్ ఈస్ ఆల్సో స్మాల్ కొలగుడి. దిస్ ఇస్ మై కుక్కపిల్ల. ఖమ్ అంటే వస్తలేదు, కొంచెం సిగ్గుపడుతుంది, తోకొస్తుంది. సో ఇదనమాట మన కింగ్డమ్, మన రాజ్యం. ఎట్లుంది?